అందరికీ నమస్కారం. నా పేరు రవిచంద్ర, వైఎస్ఆర్ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ని. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఇప్పటికి సుమారు 6 నెలలుగా వస్తుంది. విద్యా దీవెన, వసతి దీవెన బకాయిల్ని ₹1 కూడా ప్రభుత్వం చెల్లించలేదు. కానీ ఈరోజు లోకేష్ గారు మాట్లాడుతూ ఉన్నారు, విద్యాశాఖ మంత్రి 6,500 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు బకాయిలు పెట్టెళ్లారు అని మాట్లాడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎన్నికలు కూడా అమల్లోకి వచ్చే నాటికి $1 ఫీజు చెల్లించకుండా చంద్రబాబే అడ్డు తగిలాడు. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి ఫీజు రాకుండా చంద్రబాబే అడ్డం తగిలాడు. దానివల్ల $1 ఫీజు రాలేదు. ఆ తర్వాత అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం ₹1 కూడా, ఇప్పటికి 5 నెలలు పూర్తవుతుంది, ₹1 కూడా రీఎంబర్స్మెంట్ రాలేదు. కాలేజీ యాజమాన్యాలు లోకేష్ గారిని కలిసి, అయ్యా మా కాలేజీ ఖాతాలోకి రీఎంబర్స్మెంట్ ఇవ్వండి అని వేడుకున్నారు. ఆయన ఎప్పుడు ఇస్తారో ఎప్పుడు ఇవ్వాలో చెప్పకుండా, కనీసం ఒక శ్వేతపత్రం కూడా రిలీజ్ చేయకుండా ఇప్పటి వరకు ₹1 కూడా ఇవ్వలేదు. ఈరోజు కాలేజీ యాజమాన్యాలు, ఈ రాష్ట్రంలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలు, MBA, MCA, ఫార్మసీ కాలేజీ యాజమాన్యాలు విద్యార్థుల దగ్గర అండర్టేకింగ్ లెటర్స్ తీసుకుంటున్నారు. ప్రభుత్వం ఫీజు ఇస్తే మీకు తిరిగి ఇస్తాము, ఈలోపు మా కాలేజీ రన్ కావాలి కాబట్టి మీరు ఫీజు చెల్లించండి, మొత్తం ఫీజు చెల్లించండి అని అండర్టేకింగ్ లెటర్ అడుగుతా ఉన్నారు. విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతూ, కష్టపడుతూ అండర్టేక్ లెటర్లు హెచ్ఓడీలకు ఇస్తున్న దుస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఏ విద్యార్థి అయినా కాలేజీ చదువు వదిలేసి పనికెళ్లిన దాఖలాలు ఉన్నాయా? ఏ విద్యార్థి అయినా అండర్టేక్ లెటర్లు కాలేజీ యాజమాన్యాలకు ఇచ్చారా? ఏ నెల ఏ ఫీజులు ఎప్పుడు పడతాయో చాలా స్పష్టంగా తేదీలను కూడా, నెలలు కూడా ప్రకటించి జగన్మోహన్ రెడ్డి గారు ఫీజులు ఇచ్చారు. ఈ రాష్ట్రంలో 5 ఏళ్లలో 73,000 కోట్ల రూపాయలు ఒక్క విద్యారంగం సంక్షేమం మీదనే జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టారంటే విద్యారంగంలో ఎంత విప్లవాత్మకమైన సంస్కరణలు అమలు చేశారో మనకి అర్థమవుతా ఉంది. ఈ రోజు ఇప్పటికే విద్యా సంవత్సరం ఆఖరికి చేరుకుంది. తల్లికి వందనం లేదు, తర్వాత నాడు నేడు గురించి ఈ బడ్జెట్ లో ప్రస్తావించలేదు. 9.8% మాత్రమే విద్యారంగానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బడ్జెట్ లో కేటాయింపులు చేసి ఈ రోజు విద్యారంగాన్ని నీరుగార్చింది. ఈ రోజు నిజంగా ప్రభుత్వం, ఈ రోజు మొన్న బడ్జెట్ సెషన్ జరిగాయి. గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏ శాఖకి, ముఖ్యంగా విద్యారంగంలో ఏ శాఖకి ఎంత కేటాయింపులు చేశారో ఒక నిజమైన శ్వేతపత్రం రిలీజ్ చేస్తుంటే బాగుండేది. అలా చేయకుండా ఈ రోజు విద్యార్థుల్ని, తల్లిదండ్రులు మోసగిస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం విద్యార్థుల్ని, తల్లిదండ్రుల్ని మోసగిస్తూ విద్యా ఫీజుల మీద యూటర్న్ తీసుకుంటా ఉన్నారు. మీరు ఎప్పుడు ఇస్తారో చెప్పకుండా మాయమాటలు చెప్తా ఉన్నారు. ఇది సరైన వైఖరి కాదు. తక్షణమే ఫీజు బకాయిల్ని పూర్తి స్థాయిలో రిలీజ్ చేయాలని మేము డిమాండ్ చేస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు 2015లో చంద్రబాబు ఇవ్వకుండా నిలిపివేసిన సుమారు 2,000 కోట్ల రూపాయల ఫీజు బకాయిల్ని ప్రభుత్వం అధికారం చేపట్టాక 2022లో ఒకేసారి 4,500 కోట్లు రిలీజ్ చేసి పెద్ద మనసు చాటుకున్నాడు. ఈరోజు చంద్రబాబు అది చేయకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాట మాడుతా ఉన్నాడు. కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులను తీవ్రంగా ఇబ్బందులు గురి చేస్తున్నా కానీ ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.